సార్ రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ కూడా స్పందించారు సార్. ఎంతోమందిని చూసాం, కేసీఆర్ ముందు నువ్వెంత రవ్వంత అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్కు కేసీఆర్ ఎక్కువై ఉండవచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రితో మాజీ ముఖ్యమంత్రిని కంపేర్ చేసినప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇక రాజకీయాల్లో ఎవరు ఆగుతున్నారు? ఒక కేటీఆర్ మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు కదా. సో కేసీఆర్ పట్ల రేవంత్ ఏమంటున్నాడు, రేవంత్ పట్ల కేటీఆర్ ఏమంటాడు, ఇద్దరు ఇందులో ఎవరో ఒక్కరు అంటే మనము పలానా వాళ్ళు అంటున్నారు, ఇంకోరు అంటలేదు, అన్యాయం అనాలి. రాజకీయాల్లో ఆ స్థాయిలు అవన్నీ వదిలేశారు. ఏ ముఖ్యమంత్రిని అనకూడదు, కానీ నన్ను అనొచ్చా మిమ్మల్ని అనొచ్చా? అనడం అంటూ అంటే ఎవరిని అనకూడదు, ముఖ్యమంత్రినే కాదు కదా. ఓ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి లేదు అనొద్దు, నాగేశ్వర ఎట్లా పడితే అట్లా అనొచ్చా? అది ఎవరినైనా భాష గౌరవంగా రాజకీయాల్లో ఉండాలి. పొలిటికల్ డిస్కోర్స్ వ్యక్తులను అడ్రస్ చేస్తూ ఉండకూడదు, ఇష్యూస్ను విధానాలను అడ్రస్ చేస్తూ ఉండాలి. ఆ విధానాలనైనా వ్యక్తులను అడ్రస్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆ డీసెన్సీ, ఆ హుందాతనం అనేది పొలిటికల్ డిస్కోర్స్లో ఉండాలి. అన్ఫార్చునేట్లీ అది మన రాజకీయ వ్యవస్థలో ముఖ్యంగా తెలుగునాట లేకుండా పోయింది. దీనికి ఎవరు బాధ్యులు? సో ఇందులో ఎక్కడ మొదలైంది అనేది వెనక్కిపోతే బహుశా సిఐఏ, ఇండియన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు, రష్యన్ ఇన్వెస్టిగేషన్స్, కేజీబీ, యూకే ఇన్వెస్టిగేషన్ అందరూ కలిపి ఇన్వెస్టిగేషన్లో దొరకదనుకుంటా. ఎందుకంటే ఎవరు మొదలు పెట్టారు ఈ కార్యక్రమాన్ని? సో నువ్వు అనలేదా అంటే నువ్వు కేసీఆర్ ఎన్నిసార్లు సన్నాసులు, దద్దమ్మలు, అసలు కేసీఆర్ తక్కువ అన్నాడా? సో ఇందులో ఎవరు మొదలు? రేవంత్ రెడ్డి తక్కువ అన్నాడా? ఎవరు తక్కువలే. అందువల్ల ఎవరు అయితే నేను అడిగాను రేవంత్ రెడ్డి ఒకసారి నా ఇంటర్వ్యూలో అడిగాను. అంటే అన్న సార్ నేను మొదలు పెట్టలేదు, నాది ఎప్పుడైనా రియాక్షన్ ఉంటుంది అన్నారు. సో ఇందులో యాక్షన్ ఎవరిది, రియాక్షన్ ఎవరిది అని వెతుక్కుంటూ కన్నా ఎవరు అన్నా అది తప్పే. ఎవరినైనా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఈ అనడం వల్ల కూడా ఏమొస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డిని అసెంబ్లీని సస్పెండ్ చేశారు, ఏమైంది అని తిరిగి ముఖ్యమంత్రిగా వచ్చాడు. ఆయన అసెంబ్లీకి రానియకపోతే ముఖ్యమంత్రి కొడంగల్ మీరు ఓడించారు, ఏమైంది? మల్కాజ్గిరి ఎంపీ అయ్యాడు. సో ఇప్పుడు టార్గెట్ చేస్తున్న కొద్దీ ఆయనకి బెనిఫిట్ అయింది, లాభం నష్టం జరగలేదు. అసలు అసెంబ్లీ ఎలక్షన్ల సమయంలో రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుంటున్నాడు, పైసలు తీసుకుంటే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాను అన్నాడు. ఏం జరిగింది? తర్వాత ఆయన టికెట్ ఇచ్చాడు, వాళ్ళు ఎలక్ట్ అయ్యారు, ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. సో అందువల్ల రేవంత్ రెడ్డి అన్నారు ముందు. రేవంత్ రెడ్డి అని రోషయ్య యాక్చువల్గా ఇది ఇంట్రడ్యూస్ చేసిన పదం నేను శాసన మండలిలో ఉండగానే జరిగింది అది. రేవంత్ రెడ్డి అప్పుడు తీవ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే నువ్వెంతనయా రేవంత్ రెడ్డివి అన్నాడు. సో అప్పుడు అది రోషయ్య అన్నప్పుడు ఎవరు దాన్ని తప్పుగా డెలిగేటర్ కూడా భావించలేదు. రేవంత్ రెడ్డి కూడా నవ్వి సో ఆయన కూడా మాట్లాడాడు. సో తర్వాత రేవంత్ రెడ్డి అయ్యాడు, కానీ ప్రజలు రాజంత్ రెడ్డి చేసి పడేసారు. సో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని ప్రత్యర్థులు విమర్శిస్తుంటే అది ఆయనకు నెత్తి మీద పాలు పోసినట్టయి ఆయన రాజంత్ రెడ్డిగా అయి కూర్చున్నాడు. సో అందువల్ల ఇప్పుడు కూడా శాపనార్థాలు, విమర్శలు ఇవి ఒక నాయకుని ఎప్పుడూ తగ్గించవు. అది ఈ సమాజంలో అందరినీ అంటుంటారు, కానీ అల్టిమేట్గా విధానపరమైన అంశాలపైన, ఇష్యూస్ పైన మాత్రమే మాట్లాడడమే పొలిటికల్ డిస్కోర్స్. అన్ఫార్చునేట్లీ మీడియా, యూట్యూబ్ మీడియా కూడా అలాగే తయారైంది, డిజిటల్ మీడియా. సో తమ్ముళ్ళకు కావాల్సిన పదాలు కావాలి. సో నార్మల్గా విధానపరమైన విమర్శలు చేస్తే టీవీలో ఎవడు చూడడు, తమ్ముళ్ళకు పెట్టలేరు, సో ఆ యూట్యూబ్లో ఎవడు చూడడు, ఆ రకంగా తయారైంది. సో అందువల్ల జనం అట్రాక్ట్ కావాలంటే కూడా ఒక స్థాయి దాటి మాట్లాడితేనే జనం అట్రాక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే బొందబెట్టుడు ఇవన్నీ రాజకీయ డిస్కోర్స్లో కామన్ అయిపోయింది. రైట్ సార్. ఈ ఆటో డ్రైవర్ల ఇష్యూ ఒకటి బీఆర్ఎస్ ఎత్తుకుంది సార్. ఉపాధి కోల్పోయారు కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మొన్న ప్రజాభవన్ ముందే ఒక వ్యక్తి అసహనంతో, ఆందోళనతో, ఒక భవిష్యత్తు మీద బెంగతో